హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, రథం లాగే ఉత్సవం అని మా ఉభయం. ఆ ఉభయానికి సంబంధించి చాలా చిన్ని క్లిప్స్ ఉన్నాయి, అవి మీకోసం పెడుతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. రథం ఎలా లాగామనేసి, రథం డెకరేషన్ అయ్యాక రథం ఎలా ఉంది అని చూడండి. రథం డెకరేషన్ అయిపోయింది. సీతారాములు చూడండి ఎంత చక్కగా రథంలో కూర్చొని ఉన్నారో. ముందు రోజు కళ్యాణం జరుపుకున్నారు, ఈరోజు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ దీవించడానికి ఇలా రథంలో రెడీ అయి వెళ్తున్నారనమాట. అబ్బబ్బా, రథం లాగే రోజు చూడండి ఆ హడావిడి. అందరూ తీసుకెళ్ళిన గుమ్మడికాయలు అక్కడ వేశారు, అండ్ టెంకాయలు. అబ్బా తొక్కి సలాట. మేము రథం లాగుతాం ఇదే అండి. బట్ ఎండ్ వరకు లాగే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. స్టార్టింగ్లో అందరం మేము లాగుతాం అని వచ్చేసారు. బట్ ఎండ్ వరకు కొంతమంది మాత్రమే మిగిలి రథాన్ని ఊరంతా తీసుకొని వెళ్ళి తిప్పుకొని వచ్చారనమాట. నేను కూడా కొంచెం దూరం వెళ్ళానులేండి, బట్ ఎండ్ వరకు వెళ్ళలేమన్నమాట. టోటల్ 400 హౌసెస్ దాకా ఉన్నాయి. అన్ని హౌసెస్ ముందుకి రథం వెళ్తుంది. రథం వెళ్ళాక పూజ చేయించుకుంటారనమాట. అందరూ చూడండి ఎలా లాక్కుంటున్నారో ఒక్కొక్కరు. ప్రతి ఒక్కరు మేము రథం లాగాలని. సో అలా జరిగింది. చూడండి అమ్మవారు స్వామివారు ఎంత అందంగా ఉన్నారో రథం లోపల. ఇదండి ఈ వీడియో. మీకు కనుక మన కంటెంట్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ప్లీజ్ ఎంకరేజ్ టు మీ. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అందరూ ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలి ఆ శ్రీరాముడి దయ వల్ల అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకా తిరునాళ్ళ ఎలా జరిగింది అనే వీడియోస్ కొన్ని క్లిప్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.